చేతిని ఇలా చూపిస్తాడు, ఎడం చేతిని నడుము మీద పెట్టుకుంటాడు. ఇలా ఉండడానికి కారణం నా పాదములను నమ్మండి. ఎవరు నా పాదములను నమ్మారో, ఎవరు నా పాదములను పట్టుకున్నారో వాళ్ళకి భవాంబోధి కటిదగ్నమగునటం. సంసారం అన్న సముద్రం నడుము వరకే వస్తుంది, వారు నడిచి వెళ్ళిపోతారు. నేనున్నాను, కాపాడతాను, నా పాదములను నమ్మండి అని సూచన చేశాడు. అందుకే ఆ ముద్ర ఇలాగే పెట్టి ఇలాగే నిలబడ్డాడు. మీరు ఆలోచించండి, కొన్ని చాలా కష్టం. కాసేపు ఇలా రెండు చేతులు ఎత్తి నిల్చోండి, 8 నిమిషాలు కష్టం మీకు అర్థమైపోతుంది. రక్తం వెనక్కి ప్రవహిస్తూ పైకెచ్చడం కష్టమై ఊడలు జారిపోతుంది. అలాంటిది ఏనాడు నిలబడ్డాడో ఇలా నిలబడితే చెయ్యి ఇలాగే పెడితే మణికట్టు ఎంత నిప్పెడుతుంది. ఇన్నేళ్ల నుంచి నకృతం దైవ సంఘైస్య అన్నప్పుడు లోకములను రక్షించిన చెయ్యి యొక్క మణికట్టు ఎంత నిప్పెట్టిందో. ఎవరం వీళ్ళు ఆయనకి ఇలా కాస్త సేద తీర్చాం, ఎవరం ఆ చేతి మీద రాశాం. స్వామి అలా పట్టుకుని ఇచ్చున్నావే, ఆ చెయ్యి ఎంత నిప్పెట్టిందో, బుద్ధిహీనుని ఇలా తిరుగుతున్నాను, నమ్ముతాను తండ్రి, పాదములను నమ్ముతాను. ఇక నుంచి గొప్పతనంతో ప్రవర్తించిన ధర్మాన్ని విడిచిపెట్టాను.